వాళ్ళ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఇస్తామని చెప్పినాం, ఇచ్చినట్టున్నాం. లెక్క చూస్తే ఒకసారి వివరాలు చూస్తే నాకు తెలుస్తుంది అధ్యక్ష. 100 ఏటీసీలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద మార్చి ఈరోజు వైట్ కాలర్ జాబులు పోతే బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయాలా. ఈ బ్లూ కాలర్ జాబులే రేపు రాబోయే ఏ సునామీని తట్టుకొని నిలబడుతుందని చెప్పి మన యువతను సన్నద్ధం చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి ఈరోజు అక్కడ కూడా సాంకేతిక నైపుణ్యం నేర్పించి బ్లూ కాలర్ జాబ్లకు ఏ రకంగా ఎంపవర్ చేయాలనో టాటాతోని 2వ ఒప్పందం చేసుకున్నాం అధ్యక్ష. 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా ఈరోజు ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చి ఈరోజు ట్రైనర్స్ ట్రైనింగ్ మన దగ్గర ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, కానీ పాతకాలం చదువులు చదువుకున్నారు, కానీ వాళ్ళను మన ఉద్యోగాల నుంచి తొలగించలేము. కాబట్టి వాళ్ళకి తిరిగి మళ్ళా వృత్తి నైపుణ్యాన్ని నేర్పి వాళ్ళతో పాటు 10 సంవత్సరాలు ఈ ఏటీసీలను ఈ పాలిటెక్నిక్లను టాటానే నిర్వహించి లక్షలాది మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా లాంటి గొప్ప సంస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉదారంగా ఉచితంగా నిధులను ఇస్తుంటే ఈ సభలో అభినందించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి లేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నది అదే కదా అధ్యక్ష. అందుకే కదా కొంగర కలాన్ నుంచి ఆమన్గాల్ వరకు ఏదైతే రేడియల్ రోడ్ నెంబర్ 1 వయా భారత్ ఫ్యూచర్ సిటీ వేస్తున్నామో రతన్ టాటా పేరు ఎందుకు పెట్టినాం అధ్యక్ష. ఈరోజు తెలంగాణలో 80,000 ఉద్యోగాలు కల్పించిన టీసీఎస్ ఈరోజు తెలంగాణలో ఉంది, 1,00,000 ఉద్యోగాలకు చేర్చుకోబోతుంది. అంత తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన వ్యక్తి పేరు ఆ రోడ్డుకు పెడితే అభినందించాలన్న ఆలోచన వీళ్ళకి కలగకపోవడం ఎంత విషాదకరం అధ్యక్ష. అసలు ఏం విపరీతమైన పోకడలు ఇవి, ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి. అందుకే ఈరోజు రాబోయే వైట్ కాలర్ లేదంటే ఏ సునామీలో కొట్టుకపోతున్న మన యువతను బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఈరోజు జర్మన్, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, రీసెంట్గా మా అధికారులు రష్యా కూడా పోయొచ్చారు. వేలాది లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న టామ్కామ్ సంస్థ పంపించిన వాళ్ళు నేను జపాన్ పోయినప్పుడు వచ్చి కలిసారు కొంతమంది పిల్లలు. సార్ హైదరాబాదే అని, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం పంపించింది సార్ అని. ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఉద్యోగం చెప్పిన ఎంత వస్తుందంటే నెలకు 2 లక్షలు వస్తుంది అన్నారు. ఇవాళ ఐటీ ప్రొఫెషనల్కి 1,00,000 కాదు కదా ఉద్యోగం ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. అదేంది చింతమడకలు మొత్తం అమ్మి తీసుకొచ్చి పెట్టారు, చింతమడకలు అమ్మి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారు. అందుకే ఈరోజు పంపించింది మీరు కాదు, సర్టిఫికెట్ బోర్డు పెట్టిరు. అదే వాళ్ళ గొప్పతనం అధ్యక్ష. బోర్డు పెడతారు, రిబ్బన్ కట్ చేస్తారు, కత్తెర జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. వాడు ఉన్నాడా ఊడిండా, వానికి ట్రైనింగ్ ఇచ్చారా ఇయ్యలేదా, వాని బతికెట్లా ఏంది చూడరు అధ్యక్ష. ఫోటో దిగినమా, సోషల్ మీడియాలో పెట్టినమా, ట్విట్టర్లో పెట్టినమా, పైసలు ఇచ్చి అదేందో ఏమంటారు దాన్ని, పైసలు ఇచ్చి కొట్టించుకుంటారు కదనా, ఏంది అది లైక్లా, క్యాష్ డౌన్ వారి గారు పెట్టంగానే లైక్ కొడితే 10 రూపాయలంట, కామెంట్ చేస్తే 100 రూపాయలంట, పొగుడితే 1000 రూపాయలంట. ఇది నగదు నజరానా పథకం పెడితే ఏమొస్తుంది అధ్యక్ష. వెనకటికి రాజుల దగ్గర ఉండేటోళ్ళు భట్రాజులు అని పొగిడేటోళ్ళు, రాజా ఓహో రాజా ఆహా అని. ఈరోజు నూతన భట్రాజులు సోషల్ మీడియాలో లైకులు కామెంట్లు, ఇది అక్రమంగా సంపాదించిన సొమ్ము. నాన్నగారు సంపాదించి ఇచ్చారు, టీవీ పెట్టుకున్నాడు బాగానే ఉంది, చూపించుకోనికే టీవీ ఉంది, రాసుకోనికే పేపర్ ఉంది, పాడుకోనికే ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇక ఓ నాన్న నువ్వు ఎంత గొప్ప నాన్న అంటే, మీ నాన్న నీకు ఫామ్ హౌజులు ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, నీకు గొప్ప నాన్ననే. కానీ మాకందరికి ఏమి ఇచ్చిండే, షిప్ ఇచ్చిపోయిండు. అదే కదా మా బాధ అంతా. 8,11,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిపోయిండు, నిరుద్యోగ సమస్య ఇచ్చిపోయిండు. తెలంగాణ మా దయతోనే వచ్చింది. అదే పెద్ద మనిషి నిలబడి చెప్పిండు అధ్యక్ష, నేను చెప్పలే. అదే పెద్ద మనిషి నిలబడ్డప్పుడు సోనియమ్మ దయతోటి సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక్కడుండి నేను ఒప్పుకోకపోతే నేను మనిషినే కాదని ఆ పెద్ద మనిషి నిలబడి చెప్పిండు. బతుకున్నప్పుడే తండ్రికి తద్దనం పెడతారని ఎవరో వెనకటి కంటే నేనేమో అనుకున్నా అధ్యక్ష. ఇప్పుడు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. అంటే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు కూడా వీళ్ళు వ్యతిరేకమా? కేసీఆర్ని ఎట్లాగో అక్కడికి రాకుండా చేసిర్రు, చివరికి ఆయన మాట్లాడిన మాటలను కూడా చరిత్రలో నుంచి తూడిపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇదెక్కడ ఆలోచన అధ్యక్ష? ఇక్కడి నుంచే
అధ్యక్ష మీకు తెలుసు